ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు తీస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. నేను మీ సౌజన్య పబ్బా. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా విజయ్ అంకుల్ అనమాట సింగరేన్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారు. సో ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా చేసుకున్నారు. ఆ ఫంక్షన్ ఎలా చేసుకున్నారు, ఏంటి, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరిని కలిసాను, ఎలా ఎంజాయ్ చేశాము అనేదంతా కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుంది వీడియో అంతా కూడా. 30 years బ్యాక్ అనమాట, అంటే నాన్నతో పనిచేసిన వాళ్ళంతా కూడా వచ్చారు. చాలా మెమొరీస్, చాలా బాగుండింది. అండ్ నేను చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్న వాళ్ళు అండ్ నేను వాళ్ళని గుర్తుపట్టానా లేదా, వాళ్ళు నన్ను గుర్తుపట్టారా లేదా, సో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొత్తానికైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాను అనమాట. ఫుల్ హ్యాపీగా ఉంది. ఎవరు వస్తారు, వాళ్ళని నేను గుర్తుపడతానా లేదా, వాళ్ళు నన్ను గుర్తుపడతారా లేదా అనేది అంతా కూడా ఒక ఉంటుంది కదండి లోపల. సో మా వారిని అయితే తీసుకొని వచ్చేసానమాట. ప్రశాంత్ ఆంటీ, విజయ్ అంకుల్ నన్ను చిన్నప్పుడు అంటే నేను పుట్టిన దగ్గర నుండి ఒక 7 years వరకు గోలెట్లో ఉంటుంది. సో అక్కడ మెమరీస్ అన్నీ కూడా నాకు కొన్ని గుర్తున్నాయి అన్నమాట. ఉమా ఆంటీ వాళ్ళు, లక్ష్మ ఆంటీ వాళ్ళు, వీళ్ళంతా కూడా గుర్తున్నారనమాట. మోహన్ గౌడ్ మామయ్య వీళ్ళంతా కూడా. సో చూస్తున్నారు కదా, రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. అండ్ ఇక్కడ షష్ఠి పూర్తి కూడా జరుగుతుందన్నమాట వీళ్ళిద్దరికీ కూడాను. సో చాలా బాగుంది కదా. ప్రశాంత్ ఆంటీ అండ్ విజయ్ అంకుల్ ఇద్దరు కూడా. సో వీళ్ళ పిల్లలు ఇద్దరు అక్కడ లంగాను వేసుకున్నారు చూడండి. ఎల్లో తనేమో కూతురు, వైలెట్ కలర్ ఏమో కోడలు అనమాట. సో వీళ్ళు యూఎస్లో ఉంటారు ఇద్దరు కూడాను. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు కూడా అయ్యారనమాట. సో చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా డాడ్తో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. అమ్మ పక్కనుంది చూడండి బ్లూ కలర్ శారీ, వాళ్ళు కూడా యూట్యూబర్సే. ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. స్వరూప ఆంటీ, అంకుల్ ఇద్దరు కూడా వచ్చారనమాట. రాజు అద్వితి యూట్యూబ్ ఛానల్, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలామందికి తెలుసు. నేను పొద్దున అంటే ఈ వీడియో కంటే ముందు నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తే అందరు కూడా అడిగారనమాట. వీళ్ళంతా కూడా అంటే కొంతమంది పిల్లలు ఉన్నారనమాట నాలాగే. సో కొంతమంది ఆంటీస్ ఉన్నారు. వీళ్ళందరిది కూడా సింగరేణి ఏరియా అనమాట. గోలెట్లో వర్క్ చేసినప్పుడు వీళ్ళంతా కలిసి అప్పుడు మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సో ఫుల్ హ్యాపీగా అనిపించింది. అండ్ నాన్న గురించి కూడా చాలామంది అడిగారనమాట. కొంచెం ఎమోషనల్ అయ్యాము, బట్ హ్యాపీ అనమాట. మీ నాన్న ఉన్నప్పుడు మాతో వర్క్ చేసినప్పుడు ఇలా ఇలా అలా అనేసి మెమరీస్ అన్నీ కూడా చెప్పారనమాట. కొంత హ్యాపీ, కొంతవరకు అంటే డాడీని గుర్తు చేస్తున్నారు కదా. సో అలా అనిపించింది. అండ్ డాడీ ఉంటే కూడా ఇంకా బాగుండు, అండ్ ఈ ఫంక్షన్లో ఇంకా కొంచెం ఎంజాయ్మెంట్ ఉండేది అనిపించింది అనమాట మాకు మాత్రం. చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా డాడీతో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అండ్ చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్న వాళ్ళు, నాతో నన్ను వాళ్ళ ఇంటికి ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేదన్నమాట. నేను నన్ను ఎత్తుకునేది, నన్ను చాలా బాగా చూసుకునే వాళ్ళు ఆంటీ అంకుల్ కూడాను. అండ్ ఆ లైన్లో ఒక 10 members ఉంటారు కదా, అందరూ కూడా చాలా బాగుంటుంటిమి. ఇదంతా ఒక్క లైన్ వాళ్ళనమాట. అమ్మ కూడా చాలా హ్యాపీ అనిపించింది. అమ్మని అలా చూడడం కూడా నాకు హ్యాపీ అనిపించింది అనమాట. వాళ్ళ లైన్ వాళ్ళు కష్టం సుఖం అన్నీ కూడా అంటే ఒక 10 years అనుకుంటా కలిసి ఉన్నారు. అమ్మ పెళ్ళైన కొత్తలో అక్కడికి వెళ్ళిందనమాట, డైరెక్ట్ గోలెట్కి. ఇంకా వాళ్ళంతా కూడా చాలా బాగా చూసుకునే వాళ్ళు. చిన్న వయసులోనే పెళ్ళయింది కదా. సో చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా ఒక ఫ్యామిలీ వైబ్ వచ్చేసింది అనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మా వారు కూడా మస్తు హ్యాపీ ఫీల్ అయింది అనమాట. ఒక ఫ్యామిలీ వైబ్ వచ్చింది. అట్లా లైన్ వాళ్ళు అట్లా ఉండడం చాలా రేర్ కదండి. ఇక్కడ మాదరంకి వచ్చినాక కూడా ఇక్కడ కూడా మంచిగా అనిపించింది. బట్ గోలెటి వాళ్ళంతా కూడా చిన్న పిల్లలం అనమాట, 7 years లోపల అనమాట ఇదంతా కూడా. సో చూస్తున్నారు కదా, ఒకరికొకరు తినిపించుకోవడము ఫుల్. అండ్ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. వాళ్ళు నా గురించి చెప్తూ ఉంటే, చిన్నప్పుడు నువ్వు ఇలా చేసేదానివిరా, అలా చేసేదానివిరా, మీ డాడ్ అంటే నీకు చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఇక్కడ అంకుల్ అయితే
చక్రపాణి అంకుల్ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ తీశారనమాట వాళ్ళు. రాజశేఖర్ అన్నయ్య అండ్ అద్వితి ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. మంచిగా వీడియోస్ తీస్తున్నారా, చాలా బాగున్నాయి అంటున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా వారైతే కేక్ దొంగతనం చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, నా కోసమే తీసుకొస్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే ఫోటోషూట్ అంతా జరుగుతుంది. అండ్ పాత వాళ్ళని అందరినీ కలిసింది అమ్మ కదా, సో చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటుంది. అండ్ వాళ్ళిద్దరు కూడా ప్రశాంత్ ఆంటీ వాళ్ళ పిల్లలు అనమాట. సో బాబు పాప ఇద్దరు కూడా యూఎస్ఏలోనే ఉంటారు, వాళ్ళు అక్కడే సెట్ అయిపోయారు. ఇంకా ఆంటీ వాళ్ళు ప్రస్తుతం అయితే మంచిర్యాలలో ఉన్నారు అండ్ హైదరాబాద్ వెళ్తారేమో అనుకుంటున్నా. నేనంటే అయితే ఆంటీకి చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది, రావే రావే అంటూ ఉంటుంది, ఎప్పటికీ వర్కేనా రా అంటూ ఉంటుంది అనమాట. అండ్ నన్ను కూడా ఎక్కువ అంటారనమాట, మీరు తల్లి కూతురులా ఉన్నారు అనేసి మా వారైతే ఎప్పటికీ అంటారనమాట. అండ్ మా వారిని కూడా అల్లుడు అల్లుడు అంటూ పిలుస్తారు. ఫుల్ మంచి బాండింగ్ అనిపిస్తుంది. మన రిలేటివ్స్ ఎంతో, ఫ్రెండ్స్ కూడా అంతే అనమాట మా ఫ్యామిలీకి. సో అంకుల్ అయితే ఫుల్ హ్యాపీ, ఆంటీ కూడా, స్వరూప్ ఆంటీ కూడా. ఈ ఆంటీ కూడా చూస్తున్నారు కదా, నాకు తినబెడుతున్నారు. అందరు కూడా చిన్నప్పటి విషయాలన్నీ చెప్పారనమాట. నాకు కొంతవరకు గుర్తున్నారు, కొంతవరకు గుర్తులేరనమాట. బట్ వాళ్ళంతా గుర్తు చేస్తుంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అండ్ చూస్తున్నారా, ఇక్కడ మెమొరీస్ ఒకరికొకరు తినిపించుకోవడం ఎంత బాగుందో కదా. తప్పకుండా ఇట్లాంటి ఫంక్షన్స్ ఎవరైనా ఇన్వైట్ చేస్తే తప్పకుండా వెళ్ళండి. అసలు నేను వెళ్తా అనుకోలేదు, మా వారు వచ్చినాక వెళ్దాం అనేసి అనుకున్నాను అనమాట. ఇంత మంచి ఎంజాయ్మెంట్ అంతా కూడా మిస్ అయ్యేదాన్నేమో అనిపించింది. బట్ వీళ్ళంతా కూడా చాలా, ఇంకా ఇందులో ఉమాంటి మిస్ అనమాట. తను గ్రీన్ శారీ కట్టుకుంది కదా, బ్లూ కాంబినేషన్, ఉమాంటి వాళ్ళ సిస్టర్. ఆంటీని చూస్తే సేమ్ ఉమాంటిని చూసినట్టే అనిపించింది అనమాట. చూడంగానే అన్నాను, మీరు ఉమాంటి వాళ్ళ సిస్టర్ కదా అనేసి. సో ఇంకా వాళ్ళంతా కూడా చూస్తున్నారు కదా, కేక్ మా వారు అక్కడ పెట్టిస్తూ ఉంటే తను వాళ్ళ బాబు అనమాట, ప్రశాంత్ అంటే వాళ్ళ బాబు. అండ్ సర్వీసింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫుల్ హ్యాపీ. అండ్ ఆంటీ వాళ్ళతో చిన్న చిన్న స్టెప్స్ అయితే వేయించాము, మెమరీస్గా ఉంటాయి కదా. వీళ్ళు కూడా చూస్తున్నారు కదా, అందరం కూడా డీజే పెట్టేసి ఇలా చిన్న చిన్న స్టెప్స్, ఎక్కువ మెంబర్స్ని పిలవలేదు, నార్మల్గా అంటే ఇంట్లో మట్టుకే పిలిచారనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేసాము. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అండ్ మా వారు కూడా జాయిన్ అయిపోయారనమాట. డాన్స్ ఏమంటే వేయలేదు. అండ్ మా ఫ్యాషన్ షో కూడా కాస్త జరిగింది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. అసలు అక్కడైతే ప్రశాంత్ ఆంటీ రావాల్సి ఉండే, బట్ ఆంటీ అక్కడ ఫోటోషూట్లో ఉన్నారు కాబట్టి నేనే ఉన్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎంత డాన్స్, చిన్న పిల్లలు అయిపోయారనమాట అందరూ కూడాను. అండ్ కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారులేండి, బట్ పెద్దవాళ్ళు కూడా ఎంత చిన్నగా అయిపోయి చేస్తున్నారు కదా. మనకంతగా డాన్స్ అనిపించదు, బట్ వెళ్ళలేదు కానీ తర్వాత జాయిన్ అయిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ ఎంత ఎంజాయ్గా, అంటే చాలా రోజుల తర్వాత కలిసారు కదండి ప్రతి ఒక్కరు కూడాను. అందరు కూడా కష్టం సుఖం అప్పుడు షేర్ చేసుకుంటుండే అనమాట. నాకు చాలా తెలుసు, ఏంటంటే చుట్టాల కంటే కూడా ఇట్లా ఫ్రెండ్ సర్కిల్లో కష్టం సుఖం అన్నీ చెప్పుకుంటుండే. సో చూస్తున్నారు కదా, ఫుల్ ఆంటీని మధ్యలో పెట్టేసి ఫుల్ డ్యాన్స్ అయితే వేసామన్నమాట. ఫుల్ హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదంతా మంచి వైబ్స్ అనిపించాయి అన్నమాట. సో మీకైతే ఎలా అనిపించి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇందులో ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు అనేది కూడా కామెంట్ చేయండి. ఫుల్ చిన్నపిల్లలు వేస్తున్నారు కదా ఆంటీలు అందరు కూడా. అండ్ వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కూతుర్లు అందరు కూడా వచ్చారనమాట. అందరు కూడా రిలేటివ్స్ లానే కలిసిపోతారు కదా. చూస్తున్నారు కదా, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఆకలి అనిపించింది అనమాట. అందరు కూడా ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయారు. అంతా కూడా వెజ్ అనమాట. ఇక్కడైతే పులగందగడ్డ కూర చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా బాగుండే. అండ్ ఇంకా ఆంటీ వాళ్ళతో అందరితో కూడా సెల్ఫీ తీసుకున్నాము. అండ్ రెడ్ శారీ కట్టుకుంది చూడండి, అక్కయ్య అనమాట. అంటే ప్రశాంత్ అంటే వాళ్ళ ఇంటి పక్కన. సో చిన్నప్పుడు అంటే నా పుట్టెంటుకలు జరుగుతున్న టైంలో ఒక ఫోటో తీసుకున్నాం, అది మెమొరీగా ఉండింది. ఫైనల్గా చక్రపాణి అంకుల్తో ఒక ఫోటో దిగామండి. ఇదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.